మీరు చెప్తున్నట్లుగా అంటే బద్దిపాటి శ్రీనివాసు రవీందర్ రెడ్డి వీళ్ళందరూ కుట్ర పడిని బెల్లి లలితని నయీం తమ్ముడు చేత చంపించారంటారు. ఒక మధ్యపాటి శ్రీనివాసరావు ఏంది ఎంటైర్ గవర్నమెంట్ టాప్ టు బాటమ్. నయీం పేరు నయీం ఒక సాధనం అంతే అంతే. నయీం పేరు సాధనం కూడా కాదు, పేరు. చంపింది ఎవరన్నా అంతేగా రాజ్యమే. చంపింది ఆ రోజు అలీముద్దీన్. అలీముద్దీన్ కూడా పేరే అంటున్నాను నేను. సార్ స్పాట్లో ఉంది ఎవరంటే స్పాట్లో నేను చూసినా సార్. ఇప్పుడు మన స్పాట్లో ఉంది అలీముద్దీన్ అని చెప్పి అలీముద్దీన్ అప్పుడు పేపర్లో అలీముద్దీన్ వాళ్ళే చెప్పారు, నేను చెప్పలే ఆ మాట. గవర్నమెంటే ప్రకటించింది అలీముద్దీన్. అది కొట్లాడంగా తీయంగా తలకాయ తీసుకురావాలని మానవ హక్కుల దాంట్లో వేసినాక హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు తప్పని పరిస్థితిలో ఆ ముగ్గురిని తీసుకొచ్చారు. అప్పటిదాకా వాళ్ళు రాజు లెక్క తిరుగుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ తెలియదా? నేను 6 తారీఖు నాడు అంటే జూన్ 6 తారీఖు నాడు 6 తారీఖు దాకా నేను మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత మొత్తం రిపోర్ట్ అంతా పేపర్లకు ఇచ్చిన తర్వాత అప్పుడు కూడా కాదన్నారు పోలీసులు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. అప్పుడు కూడా కాదన్నారు. ఇప్పటి వరకు బెల్లి లలిత హత్య ఎలా జరిగింది అన్నది అప్పుడులో అలీముద్దీన్ పోలీసులు పట్టుకొని భువనగిరి డిఎస్పీ ఆఫీస్ ముందు మీడియా ముందు ప్రవేశపెట్టారు. అలీముద్దీన్ అప్పుడు ఏం చెప్పాడు అనేది ఇప్పుడు ఐ డ్రీమ్ లో ఎక్స్క్లూజివ్ గా చూద్దాం. కళ్ళు తీసిన చెవులు కట్ చేసాం, కాకపోతే కళ్ళు మింగదామని ట్రై చేసాం కానీ మింగలేకపోయాం సార్. కళ్ళు చెవులు కట్ చేసాము, గుండు కత్తి పట్టి కచ్చాకని మొత్తం తీసిపడేసాం, వెంట్రుకలు తీసేసి తీసుకొచ్చాం. కాళ్ళ కాడ చిన్న మన కవర్ ఉంటుంది కదా, కవర్లో ప్యాక్ చేసుకున్న కలక ప్యాక్ చేసుకొని కాళ్ళ కాడ నీళ్ళ తీసిన. ముందాన్ని కాళ్ళని మాత్రం ఒక గోనె సంచి వేసిన, దాని మీద ఇంకో గోనె సంచి తోగించి మన ఇంకా నేర్పించి ఇస్తే సెంటర్లో పట్టుకుంటా. బండి ఇట్లా లేచిపోతుంది ఆ బరువు. అంటే బతుకున్నప్పుడు అంతా కూడా కానీ ఖచ్చితంగా చాలా వెయిట్ అయితే బండి ముంగట లేచుడు. అట్లా కూడా అడ్జస్ట్మెంట్ చేసి తీసుకొచ్చి దాదాపు 9 గంటలకు మేము శవాన్ని ముషిరాబాద్ జిల్లా పడేసాము. ఇంతవరకు గతంలో జరిగిన ప్రెస్ మీట్ క్లిప్పింగ్ చూసాం. అందులో అలీముద్దీన్ బెల్లి లలితని ఎందుకు చంపాడు, ఎలా చంపాడు అంటే కేవలం బెల్లి లలితని కాకుండా ఏదన్నా మర్డర్ కూడా చేశాడు. ఆ ఏదన్నా మర్డర్ కూడా ఎలా చేశాడంది ఇప్పుడు మన వీడియోలో చూసాం. ఐ డ్రీమ్స్లో ఎక్స్క్లూజివ్గా ఉంది. అయితే ఇప్పుడు చెప్తున్నట్లుగా బెల్లి కృష్ణ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇదంతా రాజ్యం చేసిన హత్య అంటున్నారు. అంటే అలీముద్దీన్ని ఒక సాధనంగా వాడుకొని చేశారని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆ సాధనం వెనక ఎందుకు కారణం అనేది మళ్ళీ కృష్ణ గారు అడిగి తెలుసుకుంది. కృష్ణ గారు చెప్పండి. ఇప్పుడు ఆ రోజు ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా అలీముద్దీన్ చెప్పాడు. ఇప్పుడు అది మేము సంపాదించాం. నయీంకి నయీం చంపమంటే నేను చంపాను, నయీంకి లలితకి మధ్యన వివాదం వచ్చింది, ఆ వివాదం వల్ల చంపాను, నువ్వు ముక్కలుగా నరికాను అంటే కేవలం బెల్లి లలితనే కాదు, అతను మోడ్ ఆఫ్ ఆపరెంట్ ఆ విధంగా ఉంది. ఏదన్నా కూడా అదే విధంగా మర్డర్ చేసి తల తీసుకెళ్లి ముషీరాబాద్ జైలు దగ్గర పెట్టాడు, కన్నులు తీసుకొచ్చి అలా చూపించాడు. అంటే అక్కడ భయభ్రాంతులు క్రియేట్ చేయడానికని కాకుండా నేచర్ ఆ విధంగా అనిపిస్తుంది. అంటే మీరు అన్నట్లుగా ఇప్పుడు మాధవరెడ్డి ఉన్నారనుకోవాలా, లేదా వీళ్ళిద్దరి మధ్యన బెల్లి లలితకి నయీంకి మధ్యన వివాదం వల్లే హత్య జరిగింది అనుకోవాలా? పురుషోత్తంకు నయీంకి ఏమి వివాదం ఉన్నది? ఆజం అలీకి నయీంకి ఏమి వివాదం ఉన్నది? ఆజం అలీకి నయీం కంటే వీళ్ళందరూ కూడా పౌర హక్కులకు మాట్లాడుతున్నారు కాబట్టి అందరూ హత్య చేసుకొస్తున్నారు కదా. నేను అడిగిన దానికి పౌర హక్కులు అంటే వానికి ఏం బాధ, నయీంకి ఏం బాధ? అంటే అది బెల్లి లలిత హత్య తర్వాత కదా జరిగింది. నేను అవన్నీ అంటలేను సార్. నేను కారణాలు అంటే బెల్లి లలితకు మధ్యన మనం సీక్వెన్స్కి వద్దాం. ఫస్ట్ బెల్లి లలిత అయిన తర్వాత అతను జైలు నుంచి బయటకు వస్తాడు. జైలు నుంచి బయటకు వచ్చాక మీరు అన్నట్లుగానే ఖచ్చితంగా పోలీస్ కోవర్ట్గా మారాడు. తర్వాత పోలీసులకి రాజ్యం మీద ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో అందరినీ వరుసగా హత్య చేసుకొచ్చాడు. కానీ బెల్లి లలిత హత్య వచ్చేసరికి అప్పుడు మీరు ఏ విధంగా ఫైట్ చేసుకొచ్చారు? అయితే ఇప్పుడు ఇక్కడ ఏమైంది సార్, ఒక నయీంని మనం ముందు చూపించలేము. నేనైతే ముందు చూపించాను, ఎందుకంటే నయం ముందు చూపించినలే వాళ్ళు. ఇప్పుడు మాధవరెడ్డి మీరు ఇక్కడ మీకు ఒక హోమ్ మినిస్టరు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆయన చేతులు ఉంటుంది, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన చేతులు ఉంటుంది, మొత్తం టోటల్ వ్యవస్థ ఆయన చేతులు ఉంది. బెల్లి లలిత నక్సలైట్ పార్టీకి వెళ్ళిపోయింది, నక్సలైట్ దళంలో ఉన్నది ఇప్పుడు అని ఎస్పీ రామనారాయణ, డిఎస్పీ రవీందర్ రెడ్డి, ఎస్ఐ నందల నరసింహారెడ్డి, హోమ్ మినిస్టర్ మాధవరెడ్డి, ఈ నలుగురు నుంచి ఎట్లా వచ్చింది? ఒకటే మాట. అక్కడ మీరు చెప్పిన దాంట్లో ఒక వాస్తవం ఉంది. నేను అప్పుడు మీడియాలో చూసా కూడా, హత్య జరగకముందు బెల్లి లలిత ఎక్కడున్నారు అంటే ఆమె స్వయంగా ఫారెస్ట్లోకి వెళ్ళిపోయిందని ఆమె చేతిరాతను కాపీ కొట్టి ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. అంటే అది తప్పించుకోవడానికి అనేది చాలా స్పష్టంగా తెలుసు. అంటే ఇది గవర్నమెంట్కి ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటే అక్కడ మహిళా సంఘాల నుంచి ప్రజా సంఘ ఉద్యమం ఎక్కువ అవడంతో అందులో ఎస్కేప్ అవడానికి చేసి ఉండొచ్చు. అంతే కదా. ఇప్పుడు మీరు
గవర్నమెంట్ నేను ప్రజలకు మంచి పరిపాలన అందిస్తా అనుకుని వచ్చిన వాళ్ళు ఒక ఆ మహిళ కిడ్నాప్ కాబడ్డది, చంపబడ్డది అని మీకు ఇంత మొత్తం వ్యవస్థ మీ చేతులు ఉన్నప్పుడు మీకు తెలియకుండా ఉండదనేది నాకు తెలుసు. నాకు సమాజం మొత్తానికి తెలుసు. అయితే మీరు ఒకటే ఈ నలుగురి మాట ఒకటి నక్సలైట్ల దళంలో ఉందని అంత గట్టిగా ఎట్లా చెప్పగలిగారు? ఒక అంశం. పత్తి కంపెనీ నుంచి పోలీసులు వచ్చి ఆమె లీవ్ లెటర్ని తీసుకొని పోయి మొత్తం చేతిరాతని మార్చేస్తే ఫోరెన్సిక్ విభాగం వాళ్ళు ఇది బిల్లులతో రాత కాదని చెప్పేదాకా మీకు సిగ్గులేదా నేను అనేది? అయితే మీరు ఇంత దొంగ నాటకం ఆడాల్సిన పరిస్థితి ఏంటంటే పక్క నేరస్తులు అయితే ఉన్నారో ఆ రాజ్యంలో పనిచేసే నేను చెప్పే ఈ నలుగురు అంటే చీఫ్ మినిస్టర్ నుంచి ఎస్సీ జొరా ఉండే ఆయన కాడ నుంచి డీజీపీ కాడ నుంచి లాస్ట్కు ఎస్ఐ నంద్యాల నరసింహారెడ్డి దాకా దొంగలే. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.